హాయ్ అండి. మా ఆయన ఇన్‌స్టాలో కోకోనట్ కుల్ఫీ చూసారంట. అది నాకు ట్రై చేయమన్నారు. ఎవరైనా కోకోనట్ వాటర్‌లో పచ్చిమిరపకాయలు, నిమ్మరసం వేసుకొని తాగుతారా? నేను ట్రై చేయనని చెప్పేశాను. ఇంక చేసినంత వరకు ఒప్పలేదు. సరేలే మా గార్డెన్‌లో కొబ్బరికాయలు దింపించాము. కొబ్బరి బండలు ఎలాగో ఇంట్లో ఉన్నాయి కదా అనేసి అయితే ఇంక మా ఆయన గోల తట్టుకోలేక కోకోనట్ కుల్ఫీ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. మీలో ఎవరైనా కోకోనట్ కుల్ఫీ తాగుంటే కామెంట్ చేయండి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. 2 కొబ్బరి బండల నుండి వాటర్ తీసుకున్నాను. అందులో షుగర్, సాల్ట్ వేసుకొని ఒక నిమ్మ చెక్కను కూడా పిండేసి చీలికలుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలని వేసుకొని అన్నింటినీ గిరా తిప్పేశాను. ఇప్పుడు ఒక గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ వేసుకొని నానపెట్టిన సబ్జా గింజలు వేసి చక్రంగా కోసిన ఒక నిమ్మకాయ ముక్కను వేసి గిరగిరా తిప్పిన వాటర్ వేసి కలుపుకొని తాగేయడమే. కోకోనట్ కుల్కి చిటికలో రెడీ అయిపోయింది. తాగమని మా ఆయనకి ఇస్తే ఇంత కష్టపడి చేసావు కదా, నువ్వే ఫస్ట్ తాగన్నారు. కోకోనట్ వాటర్ లో పచ్చిమిరపకాయలు, నిమ్మరసం వేసాము. ఎలాగుంటుందో అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ సమ్మర్ లో ఎండల్ని తట్టుకోవాలంటే ఇలాంటి డ్రింక్లు అప్పుడప్పుడు ఇంట్లో చేసుకొని తాగాల్సిందే. నేను తాగాక మా ఆయన తాగారు. బాయ్ బాయ్.